నాసికా రంధ్రాలు కేవలం ఒక పరికరాలు మాత్రమే. బట్ వాట్ ఇట్ డస్ ఇన్ ద సిస్టమ్, మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటున్నప్పుడు మనంతా షాలో బ్రెత్ తీసుకుంటూ ఉంటాం. అంటే అచేతనంగా జరిగిపోయే ప్రక్రియ. చేతనంగా ప్రజ్ఞతో చేసే ప్రక్రియ నాడి, దాని నుంచి అంటే నాభి నుంచి తీసుకునేది. నాభి అనేది అక్కడి నుంచే 72,000 సూక్ష్మ నాడులు ఉంటాయి. ఇన్ని కోశాలకి కనెక్ట్ అయ్యి ఉండే ఒక రౌండ్ వే ఆఫ్ లైక్ కంప్లీట్నెస్. సిద్ధశాస్త్రం ఏం చెప్తుంది అంటే నీ పంచకోశాలకి కూడా ఆధారభూతమైన దారి అక్కడి నుంచి. అంటే ఇన్ని నాడుల్లో ఏ నాడి ప్రభావితం అవ్వాలి అంటే మొత్తం 73.5 లక్షల్లో 72,000 మాత్రమే హ్యూమన్ బాడీకి ఓపెన్ అయి ఉంటాయి. ఆ 72,000లో కూడా కేవలం 25,000 నాడులు పుట్టుకప్పుడు అవి యాక్షన్లోకి వచ్చేలాగా ఉంటాయి. నాడికి ఇంగ్లీష్ నెర్వ్ అంటారా? ఏదైతే మెడిసిన్ ఇస్తామో అదే అంటారా? కాదు, ఇట్స్ జంక్షన్ విత్ బ్లడ్ టిష్యూ. ఇవన్నీ కలిసేది జనరల్గా అలా చెప్తారు. కానీ నాడి అంటే కాన్షియస్నెస్గా మనకి స్పిరిచువల్ బాడీ, మెంటల్ బాడీ, క్యాజువల్ బాడీ, ఈ బాడీస్ అన్ని ఒకదానికొకటి కనెక్ట్ చేస్తూ ఒక ఓవెల్ షేప్లో తీసుకొస్తుంది. ఆరా అంటాం కదా, ఎనర్జీ సిస్టమ్ అంటాం కదా, దట్ ఈస్ నాడీ సిస్టమ్.